అమ్మ అమ్మ మాయమ్మ అమ్మంటేనే నువ్వమ్మా అమ్మ అమ్మ మాయమ్మ అమ్మంటేనే నువ్వమ్మ చల్లంగా చూడవమ్మా దిక్కే నువ్వై రావమ్మా మొక్కే దైవం నీవమ్మ దీవిల్చి ఎలవమ్మా వెన్నంటి మనసున్న తల్లి పాల వెళ్ళివే వెన్నంటి కాపాడగా వచ్చినావే తల్లిదండ్రి నువ్వేనమ్మా తోడు నీడ నువ్వేనమ్మా నీ నోటి మాటంటే శాసనం అమ్మ అమ్మ మాయమ్మ అమ్మంటేనే నువ్వమ్మ చల్లంగా చూడవమ్మా దిక్కే నువ్వై రావమ్మా ముఖ్య దైవం నీవమ్మ దీవిల్చి ఎలవమ్మా చాలా సంతోషం మేడం గారు ఈరోజు మన మధ్యకి రావడం. ద పూర్ పీపుల్స్ డే మీ అందరికీ ఇప్పుడు నోట్ బుక్స్ పంపిణీ చేసే ఉద్దేశం మీద మన మేడం గారు ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించుకొని మన మధ్యకి వచ్చున్నారు. ప్లీజ్ వెల్కమ్ మేడం. విద్యార్థులు కాబట్టి మరికొన్ని విషయాలు ఎక్కువగా తెలుసుకుందాం. ఈ విద్యా సంవత్సరంలో ఆ కార్యక్రమాన్ని పర్యావరణాన్ని పరిరక్షించాలి, భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో మరి ఈ సంవత్సరంలో 1,00,000 మొక్కలు నాటే ఒక మంచి బ్రోకర్ కార్యక్రమాన్ని ప్రారంభించి ఆ కార్యక్రమాన్ని కూడా మన పాఠశాలలోనే ప్రారంభించడం మనందరం అదృష్టంగా భావిద్దాం. దీనికి మరి మేడం గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీ అందరూ ఈ విద్యా మరి మండలాల్లో నోట్ బుక్స్ ముఖ్యంగా పంపిణీ చేయడం జరిగింది. మన అచ్చిపేట మండలంలో కూడా ఆల్రెడీ కస్తూర్బా పాఠశాలలో డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. మరి ఈ రోజు మన పాఠశాలలో 6th and 7th క్లాస్ విద్యార్థులు దాదాపుగా 400 మంది వరకు ఉన్న ఈ విద్యార్థులందరికీ కూడా ఈరోజు బుక్స్ పంపిణీ
బాబు గారు, నరేంద్ర మోడీ గారు ఇలాంటి వారు మహోన్నతమైన వ్యక్తిత్వాలు మీలో నుంచే రాబోతున్నాయి. కాబట్టి ఆత్మస్థైర్యానికి, వ్యక్తిత్వానికి అందరూ కోటీశ్వర్లే. ఇక్కడ మీరందరూ కోటీశ్వర్లే. కేవలంగా మన కుటుంబంలో ఉండే చిన్న చిన్న ఆర్థిక సమస్య మాత్రమే, ఆర్థిక ఇబ్బందిలో మాత్రమే పేదవాళ్ళం. మనం గుణానికి, మనసుకి ఎప్పుడూ పేదవాళ్ళం కాకూడదు. ఆర్థికంగా మాత్రమే పేదవాళ్ళమై ఉంటే రేపు మీరే ఈ స్థానంలో, ఇంకా గొప్ప స్థానంలో ఉండి మీ తోటి వారికి ఎంతో మందికి మీరు సహాయం చేయాలి. సహజంగా ఇది స్టార్ట్ చేసే ముందు సభకంటూ అందరికీ విషెస్ చెప్పుకుంటూ చెప్పాలి. కానీ మిమ్మల్ని చూసిన తర్వాత నేరుగా మీతోనే మాట్లాడాలనిపించింది. ముఖ్యంగా గురుదేవో భవ అన్నారు. తల్లిదండ్రులు ఎటు మనతో ఉంటారు, మన మంచి చెడు. తల్లి తర్వాత తల్లి అంత శ్రద్ధగా చూసేది గురువే. రేపు చదువు పూర్తయ్యే వరకు కాకపోతే గురువులు మారుతూ ఉంటారు, స్థానంలో ఉండేది గురువు గారే. మీకు మంచి జీవితాన్ని, మీ లక్ష్యాన్ని, మీ గమ్య వైపు నడిపించేది మీ గురువు. ఈరోజు మా పిల్లలకి 6th, 7th క్లాస్ పిల్లలకు చాలామంది బుక్స్ లేకుండా ఇబ్బంది పడుతున్నారు. మా పిల్లలకి ఇవ్వండి అని మీ హెడ్ మాస్టర్ గారు, మీ మేడం అంటే మీ మీద ఎంత ప్రేమ, మీ గురించి ఎంత అబ్జర్వేషన్, ఎంత ఇబ్బంది పడుతున్నారు నా బిడ్డలు అని మీ గురువు గమనించి మా నోటీస్లోకి తీసుకొచ్చారు. నేను సహాయం చేస్తున్నాను అనుకోవట్లేదమ్మా, కేవలంగా నా బాధ్యత. భగవంతుడు మనకు ఒక అవకాశం ఇచ్చాడు. అవకాశం ఇచ్చినప్పుడు 10 మందికి సహాయం చేయాలి. 10 మందికి మనం సహాయపడుతూ ఉంటే భగవంతుడు కష్టం వచ్చినప్పుడు ఎక్కడో చోట మనకి తెలియకుండానే మరి ఒక రూపంలో వచ్చి మనకు సహాయం చేస్తుంటాడు. మనమందరం ఎవరూ కాదు, ఒక కుటుంబ సభ్యులమే. అంతా నా బిడ్డలే, నా అన్నతమ్ములే, నా కుటుంబ సభ్యులే అనుకుంటే ఎక్కడా పరాయి బలం లేము. మీరందరూ నాకు బిడ్డల్లాగే కనిపిస్తున్నారు. చాలా తృప్తిగా ఉంది. తల్లిగా బిడ్డలకు చేసినప్పుడు సహాయం అనిపించదు, బాధ్యత అనిపిస్తుంది. ముఖ్యంగా మాది ఊరు అచ్చంపేటే. మా ఊరు వాళ్ళకి, మా స్కూల్లో మా పిల్లలకి కార్యక్రమం చేయడం అంటే ఎంత సంతోషంగా ఉంటుందంటే నిజమైన ఆత్మతృప్తి ఈరోజే కలుగుతుంది. ఈ అవకాశం కల్పించి మాకు సహకరించిన మేడం గారికి నా హృదయపూర్వక అభినందనలు. ఇలాంటి గురువులు మీకు ఆదర్శంగా ఉండాలి, వారు చెప్పినట్లు మీరు నడుచుకోవాలి. మంచి భవిష్యత్తుకు పునాది రాయిగా నిలిచి ఉన్నారు మీరు. ఇప్పుడు ఇక్కడి నుంచి మీరు మంచి నిర్ణయాలే మిమ్మల్ని ఉన్నత దిశగా నడిపిస్తాయి. గొప్ప స్థితికి ఎదగాలని అచ్చంపేట నుంచి వెళ్ళిన ఈ స్టూడెంట్సే ఒకనాటికి ఫలానా వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, ఈ పిల్లలు మా పిల్లలు అన్నది చెప్పుకునే స్థాయికి మీరు ఎదగాలని మిమ్మల్ని దీవిస్తూ, అమ్మగా ప్రేమగా ఆశీర్వదిస్తూ, ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నా వంతు సహకారంగా మా పర్దా పూర్ పీపుల్ డెవలప్మెంట్ సొసైటీ అండ్ ప్రసన్నలక్ష్మి చారిటబుల్ సొసైటీ నుంచి తప్పకుండా మా వంతు సహకారం అందిస్తామని మీకు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ముఖ్యంగా మేడం చెప్పాలి, పూర్ పీపుల్స్కి ఎవరికైనా చిల్డ్రన్స్కి స్కాలర్షిప్ ఇవ్వాలనుకుంటున్నాం మేడం. మీ స్కూల్ నుంచి మీరు అంటే ఈ మాట నోడుతూ అనకూడదు, కొన్ని సందర్భాల్లో తప్పట్లేదు కనుక నిజాయితీగా వ్యవహరించి నిరుపేదల్ని మీరు నిర్ధారించి వారికి మా సొసైటీ ద్వారా అవసరం ఉన్న వరకు ఎంతమంది స్టూడెంట్స్ ఉంటే మేము ఈ సంవత్సరం స్కాలర్షిప్ మేము చెల్లిస్తామని మీ అందరి సమూహంలో చెప్తున్నాను. సొసైటీ కార్యక్రమాలకు, మొక్కలు నాటే కార్యక్రమంలో కానీ ఎంతో అండదండగా నిలిచారు. నిజంగా ఈరోజు ఉపాధ్యాయులు జీతం తీసుకున్నాం, మా ఉద్యోగం చేసి మేము వెళ్ళిపోతున్నాం అనుకునే పరిస్థితులు ఎక్కువ నెలకొంటున్నాయి. ఎన్నో చోట్ల చూసొస్తున్నాను. కానీ ఎప్పుడు అచ్చంపేట వచ్చినా చాలా తృప్తి కలుగుతుంది. ఇంత బాధ్యతగా బిడ్డలు చూసుకునే విధానం కానివ్వండి, చదువు సంధ్యలు కానివ్వండి, వాళ్ళ సహాయ సహకారాలు, మనోవికాసానికి మంచి కార్యక్రమాలు నెలకొల్పుతూ మీకు తల్లిదండ్రుల తర్వాత అంతట బాధ్యతాయుతంగా నడుచుకునే గురువులు మీకు అండగా ఉండడం మీ అదృష్టం. మీరు కూడా చక్కగా చదువుకొని గొప్ప స్థితికి ఎదిగి మీ గురువులకు మంచి పేరు తీసుకురావాలి. తీసుకొస్తారు కదా? వెరీ గుడ్. నాకు ఈ అవకాశం కల్పించిన
స్కూల్ యాజమాన్యం వారికి, అలాగే నా అడుగులకు ఎంతో అండదండగా సోదరి సమానురాల్లాగా సోదరుల్లాగా అండనిచ్చిన మా అచ్చంపేట గ్రామస్తులు, మా సోదరులందరికీ, మా ప్రింట్ మీడియా బ్రదర్స్ అందరూ కూడా కుటుంబ సభ్యులే. చిన్నప్పటి నుంచి వాళ్ళ ముందు తిరిగాను కాబట్టి ప్రత్యేకంగా మీడియా అని చెప్పవలసిన పని లేదు. నా ఆత్మీయులందరికీ హృదయపూర్వక నమస్కారాలు, అలాగే అభినందన తెలియజేసుకుంటున్నాను. అలాంటి వాళ్ళు స్కాలర్షిప్ ఇస్తా ఉన్నారు. దయచేసి గమనించుకోండి పిల్లలు. మరి ఎవరైతే నీటిలో ఉన్నారో అయితే ఆ పిల్లలకి నేనైతే ఒక కండిషన్ పెడతాను, డిసిప్లిన్ లో ఉండాలి. అది కరెక్ట్ గా డిసిప్లిన్ లో ఉంటే చక్కగా రోజు వస్తారో చక్కగా చదువుకుంటారు. అంటే ఫస్ట్ ర్యాంక్ రమ్మని కాదు నా ఉద్దేశం. చదువు మీద శ్రద్ధాశక్తులు ఉంటే చాలు, 0 మార్క్ వచ్చినా పర్వాలేదు, చదవాలన్న తాపత్రయం ఉంటే చాలు. అలాంటి పిల్లల పేర్లు సెలెక్ట్ చేసి మేడం గారికి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి చక్కగా రోజు రండి, ఓకేనా? చాలా మందికి చదువుకునే అవకాశాలు లేవు, మీకు తెలియదు. చదువుకోవాలని అనుకుంటే ఇవాళ ఒక అమ్మాయి కళ్ళనీళ్ళు పెట్టుకుంటుంది అడ్మిషన్ కోసం వచ్చి. ఎప్పుడో చదివింది మానేసింది, వాళ్ళ పేరెంట్స్ ఎటో వెళ్ళిపోయారు, హైదరాబాద్లో ఎక్కడో ఉంటుంది వాళ్ళ అమ్మ, నాన్న చనిపోయారు, అమ్మమ్మ దగ్గర నుంచి అక్కడ చదువుకోలేదు, ఇప్పుడు వచ్చింది అనమాట. ఆ అమ్మాయి ఇప్పుడు ఏ క్లాస్లో ఉండాలి, 10th క్లాస్లో ఉండాల్సిన ఏజ్ ఉంది. ఆ అమ్మాయిని ఇప్పుడు 6th క్లాస్కి అడ్మిట్ చేసుకోవాలి. చూడండి, నేను అమ్మాయి చదువుకునే అవకాశం ఉందా? కానీ మనం చదువుకోగలుగుతున్నాం, అవునా కదా? కాబట్టి వచ్చినటువంటి అవకాశాన్ని మీరు వినియోగించుకోండి. ఇది ఇంకా ఒక ఎంకరేజ్మెంట్, మేడం గారి నుంచి మీకు ఇంకో ఎంకరేజ్మెంట్ వస్తుంది. అప్పుడు వచ్చిన ప్రతి దాని అవకాశాన్ని ఎవరైతే అందిపుచ్చుకుంటారో వాళ్ళు ఉన్నతమైన స్థాయికి వెళ్తారు. ఎవరైతే ఇప్పుడు బస్సు వస్తుంది, మీరు ఎక్కకపోతే వెళ్ళలేరు కదా ఆ ఊరికి. అంటే అవకాశం కూడా ఒక బస్సు లాంటిది అనమాట. ఆ తర్వాత ఇంకో బస్సు వస్తుందిలే అని అనుకుంటే ఒకవేళ ఆ బస్సు క్యాన్సిల్ అయితే వెళ్తారా? మీరు వెళ్ళలేరు. అందుకే వచ్చిన అవకాశాన్ని అసలు ఎవరు కూడా మీరు డ్రాప్ చేసుకోవాలి. కాబట్టి చక్కగా మంచిగా చదువుకోండి, మంచిగా బ్లెస్సెడ్ చిల్డ్రన్ లాగా ఉండండి. ఇప్పుడు మనం మేడం గారి దగ్గర నుంచి మనం బుక్స్ తీసుకునే స్థితిలో ఉన్నాం. కానీ రేపు మీరు పెద్దవాళ్ళు అయ్యి ఉన్నతమైన స్థాయికి వచ్చినప్పుడు వాళ్ళు అనేక మందికి మీరు కూడా ఇలాగా హెల్ప్ చేయగలిగినటువంటి స్థితిలో దేవుడు మిమ్మల్ని ఉంచాలని నేను ఆశిస్తున్నాను. రైట్, ఉంటారా? వచ్చారు కాబట్టి మన పాఠశాల నుంచి మరి మేడం గారికి ఒక చిరు సత్కారం చేయాలని చెప్పేసి మన స్టాఫ్ అందరూ కూడా, లేదు మేడం, మా స్టాఫ్ అందరూ కూడా మార్నింగ్ స్టాఫ్ మీటింగ్ లో నిర్ణయించారు. ఆ చిన్న చిరు సత్కారం ఇప్పుడు చేస్తాం. నాది గుంటూరు కాకముందు నాది అచ్చంపేటే. ఇక్కడ హై స్కూల్లో జరిగింది. అదే కాకుండా మునుగోడు గ్రామంలో ఒక 300 మంది పిల్లలకి ఇవ్వడం జరిగింది. ఇలా ఒక ఊరే కాదు, మన గుంటూరు చుట్టుపక్కల ఉన్న మన గుంటూరు జిల్లా చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఒక 5-6 గ్రామాల్లో అందరికీ నిరుపేద కుటుంబాలకి ఇంకా ఎంతో సహాయం చేశారమ్మా. వృద్ధుల కోసం బట్టలు పంపేయడం, రోడ్డు మీద వీధి పనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చేసి స్కూళ్ళలో చేర్పించడం కావచ్చు, వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇస్తున్నారు. నేను చదువుకోవట్లేదు, మా అమ్మ నాన్న చదివించే స్తోమత లేదు అన్నోళ్ళకి అమ్మగారి హెల్ప్ చేస్తారు. అమ్మ నాన్న మాటలు వినాలి, టీచర్ మాటలు వినాలి, ఎవరు ఎదురు మాట్లాడకూడదు. టీచర్స్కి ఎదురు మాట్లాడితే మన అమ్మ నాన్నకి ఎదురు మాట్లాడినట్టే. మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. భగవంతుడు ఇంకా బాగా మిమ్మల్ని బాగా చదివి మంచి జాస్తి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పాల్వాయి ప్రసన్నలక్ష్మి గారి గురించి మీకు కొన్ని విషయాలు తెలియజేయాలని నేను ఆశపడుతున్నాను. మేడం చేసి అవార్డుకి మేడం గారు ఎంపికై ఉన్నారు. మరి ఈ సందర్భం మా విద్యార్థులందరూ రాజీవ్ గాంధీ ఎక్సలెన్సీ అవార్డు, ఈ అవార్డుని మన సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి గారి చేతుల మీద అందుకొని ఉన్నారు. మరి కోర్టులన్నిటికీ కోర్టు అయినప్పుడు సుప్రీంకోర్టులో ఉన్న జడ్జి గారి చేతుల మీద అందుకోవడం అంటే అది ఎంతో గౌరవప్రదమైన విషయం. మన అవార్డు కూడా మన మేడం గారు అందుకొని ఉంటే మనందరూ అదృష్టంగా భావిస్తాం. రాజీవ్ గాంధీ ఎక్సలెన్సీ అవార్డు. అలాగే మీకు ఇవ్వబోయే నోట్బుక్ లో కూడా మీ అందరికి డిస్ట్రిబ్యూట్ చేయే నోట్బుక్ లో కూడా గౌరవ్ పురస్కార్
భారత్ గౌరవ్ పురస్కార్. మరి ఈ అవార్డు అందుకోవడం అంటే ఈ 3 అవార్డులు కూడా ఏది కూడా తక్కువైంది కాదు. అలాంటి గొప్ప అవార్డులు 3 అవార్డులని పొందినటువంటి దాదాపు అచ్చంపేటలో ఉన్న ఏకైక వ్యక్తి మన మేడం గారు. ఒకసారి మేడం గారు అందరికీ ఈ పట్టాల గురించిలో ఇదే కాకుండా మేడం గారు సంబంధించిన కొన్ని సర్వీసెస్ మీకు చూపిస్తాను. లాస్ట్ విద్యార్థులు బాయ్స్ మేడం గారు తన ఫౌండేషన్ చారిటీ ద్వారా గుంటూరులో మరియు పల్నాడులో మరి కొన్ని ప్రాంతాల్లో, పిడుగురాళ్ళలో మరియు కొన్ని ప్రాంతాల్లో వృద్ధులకు వికలాంగులకు అనాథాశ్రమాలు వారికి కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ కల్పిస్తూ గుంటూరులోనూ ఏర్పాటు చేస్తున్నారు. అలాగే పల్నాడు ప్రాంతంలోని కొన్ని ప్రాంతాలు వృద్ధాప్యంలో తల్లిదండ్రులు ఎవరైతే చూడకుండా ఉన్నారో వాళ్ళందరూ సాధన చేసి మరి వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలన్నీ ఏర్పాటు చేయడం అంటే అది ఎంతో గొప్ప మనసున్న వాళ్ళు మాత్రమే చేయగలిగిన ఒక చారిటీ అది. మరి అలాంటి వ్యక్తి మరి అచ్చంపేటలో మనందరి మధ్య ఉండడం నిజంగా మన అదృష్టంగా భావించాలి. మరి ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తూ మరి మా పాఠశాలలో మా విద్యార్థులందరి ముందు మేడం గారు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ గా సర్వీస్ కి మోటుగా మనందరి ముందు నిలబడి ఉన్నారు. అచ్చంపేటలో చారిటీకి సంబంధించి లేదా సర్వీస్ కి సంబంధించి సింబల్ గా ఎవరైనా ఉన్నారు అంటే మొదటి పేరుగా ప్రసన్న లక్ష్మి గారి పేరు మనం గతంలో ఎన్నో కార్యక్రమాల్లో అలాగే మీరు గమనిస్తూ ఉంటారు సమ్మర్ లో వాటర్ కి బాగా ఇబ్బంది జరుగుతుంటుంది. ప్రయాణికుల కోసం కావచ్చు లేదా మీరు కూడా ఏదైనా బజార్కి వచ్చి పడుతున్న సమయం అది వాటర్ దొరకదు. అలాంటి సమయంలో చలివేంద్రాలు ఏర్పాటు ఎవరికి ఇస్తున్నారో కూడా తెలియదు. మనం చేసే సేవ ఎవరికి వాళ్ళు ఎవరు వాళ్ళ మొక్క ఎవరో కూడా తెలియదు. అది ఎవరికైనా అందని ఆపదలో ఉన్న వాళ్ళకి ఆ సహాయం కావాలి అనే ఉద్దేశంతో వారందరిని ఆదుకోవడం కోసం చలివేంద్రాలు కూడా ఏర్పాటు చేసి వారందరికి మంచినీటి సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇంకా మేడం గారి చారిటీ గురించి మనం చెప్పుకుంటే చాలా విషయాలు ఉన్నాయి. మీ అందరి ముందు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి నోట్బుక్స్ మామూలు సింపుల్ గా డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. మరి మేడం గారు మా హెచ్ఎం గారు మా అందరి ఉద్దేశం ఏంటంటే మీరు రేపు కాబోయే భారతీయ పౌరులు వీటన్నింటినీ మీరు కూడా ఆదర్శంగా తీసుకొని మరి మా హెచ్ఎం గారు చెప్పినట్టు అలాగే ప్రసన్నలక్ష్మి గారు చెప్పినట్టు భవిష్యత్తులో మీరు ఇంకా గొప్పగా ఎదిగి ఇలాంటి చారిటీలో పాల్గొనాలని ఆశిస్తూ మరి మన ముందు ఇలాంటి గొప్ప వ్యక్తి మనందరం మధ్య ఉండటం మరి మనం సత్కరించుకునే అవకాశం కూడా మనకు రావడం మన అదృష్టంగా భావిద్దాం. మా పాఠశాల మా విద్యార్థులు మా స్టాఫ్ అందరి తరఫున ఒక చిరు సత్కారాన్ని స్వీకరించవలసిందిగా మేడం గారిని కోరుతూ వాళ్ళందరూ కార్యక్రమం కావాల్సింది కోరుతున్నాం. ఒక్క నిమిషం సైలెంట్ గా ఉండండి. పాఠశాల తరఫున ప్రసన్న లక్ష్మి గారిని సన్మానించుకోవడం భావిస్తున్నాను. అంత సేవ దృష్టి ఉన్నటువంటి వ్యక్తితోటి ఈ రోజు నేను డైరెక్ట్ పంచుకోవడం నిజంగా నా దృష్టిగా భావిస్తున్నాను. మేడం గారు పార్టీలకు అతీతంగా పనిచేస్తామండి. నేను ఏ పార్టీ అనేది ఇమ్మీడియట్ అలాగే ఏ ప్రాంతం వాళ్ళని అని కూడా నేను చూడను. ఎవరైతే నీటిలో ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము హెల్ప్ చేస్తామని అన్నారు. కేవలం మేడం గారు అచ్చంపేటనే ఇక్కడ అచ్చంపేటకి రాలేదు కాబట్టి కేవలం ఇక్కడ నీడు ఉంది కాబట్టి మేడం ఈజ్ హియర్. కాబట్టి ఈ సందర్భంగా మేడం గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆ పాఠశాల తరఫున ఒక చిన్న మెమెంటోని మా జ్ఞాపికగా ఉంచుకోవాలని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేడం.
చెప్పాల్సిన విషయం ఏంటంటే సేవ చేయమంటే ఎంతైనా చేస్తాను కానీ మైక్ ఇస్తే మాత్రం ఏం మాట్లాడలేము. ఈరోజు అచ్చంపేట గ్రామంలో, అచ్చంపేట గ్రామం అంటే ఎక్కడో మా అనే మాట మనసును తట్టి చెప్తూ ఉంటుంది. మా ఊరు, మా వాళ్ళు, మా పిల్లలు, మా మాస్టర్లు, అది ఎక్కడ ఉన్నా సరే, చివరికి అవార్డు తీసుకుంటూ ఢిల్లీలో ఉన్నా సరే మా వాళ్ళు చూస్తున్నారో లేదా, ఏదైనా ఆ ప్రాంతీయ అభిమానం అనేది దూరంగా వెళ్ళినప్పుడే తెలుస్తుంది. మీకు కూడా అంతే, రేపు పెద్ద అయిన తర్వాత గుర్తుపెట్టుకోవాలి, మన వాళ్ళు, మా వాళ్ళు. స్నేహం ఎంతో గొప్పది, బంధుత్వాలన్నీ ఉంటున్నాయి, కానీ స్నేహం భగవంతుడు ఇచ్చిన వరం. ఈ చిన్న వయసులో మీరందరూ కూడా ఆడుతూ పాడుతూ ఎటువంటి మానసిక ఒత్తిళ్లకు గురవ్వకుండా సంతోషంగా స్వేచ్ఛగా చదువుకొని మీ జీవితాన్ని ఉన్నత దిశగా పెట్టుకోవాలని భగవంతుని కోరుకుంటూ మిమ్మల్ని దీవిస్తున్నాను. నా మనసుకి చాలా ఆనందాన్ని కలిగించింది విజయ్ గారు, మేడం గారు, ఓరిమేడి గారు చెప్పిన మాటలు, వారి అందించిన మెమోతో వారి చేసిన సన్మానం, స్కూల్ యాజమాన్యం వారందరికీ నా పేరు పేరున హృదయపూర్వక నమస్కారములు. చాలా సంతోషాన్ని కలిగించారు, తృప్తిని కలిగించారు. 2015 ఆల్ ఇండియా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ నేషనల్ అవార్డు తీసుకున్నాను. నేషనల్ అవార్డు తీసుకున్నప్పుడు నరేంద్ర మోదీ గారు ఈ భారత రత్నగా, ఒక మేరిమి జాతి రత్నంగా నేను తలుస్తాను, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అవార్డుని తీసుకున్నారు అంటే కోటి మందిలో ఒక వ్యక్తి అయి ఉంటారు అని దీవిస్తూ మీ గమ్యాన్ని మీరే నిర్దేశం చేసుకొని వెనక్కి తిరిగి చూడకుండా మీ ఆశయం వైపు నడుస్తూ ఉండండి, నేను మిమ్మల్ని చూస్తూనే ఉంటాను అని వారి సందేశాన్ని ఇండియా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ నేషనల్ అవార్డు కమిటీకి చైర్పర్సన్ గా కూడా నాకు పదవిచ్చారు. అంతేకాకుండా భారత గౌరవ పురస్కారం నేషనల్ అవార్డుకి ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ అథారిటీ వారు గెస్ట్ ఆఫ్ హానర్ గా అపాయింట్ చేయడం ఇంకా గర్వాన్ని, సంతోషాన్ని నాకు కలిగించింది. గర్వం అంటే ఆత్మగౌరవం, అదే మనకి భూషణం, ఆభరణం. నగలు పెట్టుకుంటే కొద్దిసేపే ఒంటి మీద ఉంటాయి, కానీ ఇది శాశ్వతమైన ఆభరణం. ఉన్నా పోయినా మన పేరు పక్కన కలిసి జ్ఞాపకంగా చిరస్థాయిగా ఉండేదే ఈ అవార్డు. ఇవి నేను చేసిన ఘనతల వల్ల, దేని వల్ల వచ్చాయా రాలేదు అనిపించలేదు, కానీ ఆత్మతృప్తి అయితే పొందాను. మా వాళ్ళకి సహాయం చేస్తున్నాను, పెద్దలకు, వృద్ధులకు. నా బిడ్డ శైలజ ఇంతకుముందు మాట్లాడింది, నిజంగా ఎవరైనా ఈ రోజుల్లో కొంచెం ఎదిగొచ్చిన తర్వాత చిన్న తరహా విషయాలు చెప్పుకోవడానికి అవమానంగా భావిస్తారు. నేను వాళ్ళ గొప్ప స్థితిలో ఉన్నాను, మా వారు జాబ్ చేస్తున్నారు, మా పిల్లలు మంచిగా కాస్ట్లీ కాన్వెంట్లో చదువుకుంటున్నారు, నేను అమ్మ చేతిలో ఒక అనాథగా పెరిగి ఈ రోజు వచ్చి ఇలా చేసుకుంటున్నానని స్టేజ్ మీద చెప్పడానికి కూడా ధైర్యం కావాలి. ఈరోజు అచ్చంపేట గ్రామంలో పుట్టి తల్లిదండ్రులు లేక వీధులు అమ్మటి వాళ్ళ తాత చేపట్టుకొని అనాథగా తిరిగి ఆ ఇంట్లో కూర్చొని నా చేతుల మీదుగా పెరిగి తర్వాత ఇవాళ ఒక ఉన్నత స్థితికి ఎదిగి తను ఒక 100 మందికి భోజనం పెడుతుంది. మనం గర్వించవలసిన విషయం కాదా? అవునా? మీ గురువులు చూసిన మాటలో మీరు నడవాలని, మీ జీవితాన్ని గొప్ప లక్ష్యం వైపు నడిపించాలని, ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ స్కూల్ యాజమాన్యం వారందరికీ, ముఖ్యంగా హెడ్ మాస్టర్ రోజునేని గారికి అందరికీ కూడాను నా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. తీపి మరిచిపోయి చెట్టు కొట్టి కట్టెలమ్మితే లోకమా ఇది న్యాయమా? లోకమా ఇది న్యాయమా? సృష్టికర్త ఒక బ్రహ్మ, అతనిని సృష్టించినదొక అమ్మ. సృష్టికర్త ఒక బ్రహ్మ, అతనిని సృష్టించినదొక అమ్మ.
ఆకు చాటు పిందె ముద్దు, తల్లి చాటు బిడ్డ ముద్దు. బిడ్డ పెరిగి గడ్డముస్తే కన్న తల్లే అడ్డు అడ్డు. ఆకు చాటు పిందె ముద్దు, తల్లి చాటు బిడ్డ ముద్దు. బిడ్డ పెరిగి గడ్డముస్తే కన్న తల్లే అడ్డు అడ్డు. ముగ్గు పోసి ఊసు నేర్పితే, చేయి బట్టి నడక నేర్పితే, పరుగు తీసి పారిపోతే, చేయి మార్చి చిందులేస్తే లోకమా ఇది న్యాయమా? లోకమా ఇది న్యాయమా? సృష్టికర్త ఒక బ్రహ్మ, అతనిని సృష్టించినదొక అమ్మ. సృష్టికర్త ఒక బ్రహ్మ, అతనిని సృష్టించినదొక అమ్మ. ఆ అమ్మకే తెలియని చిత్రాలు ఎన్నో, ఈ సృష్టిని స్తంభింపచేసే తంత్రాలు ఎన్నో. సృష్టికర్త ఒక బ్రహ్మ, అతనిని సృష్టించినదొక అమ్మ. సృష్టికర్త ఒక బ్రహ్మ, అతనిని సృష్టించినదొక అమ్మ. గాలి ఈ నేల ఈ ఊరు సెలయేరు. ఈ గాలి ఈ నేల ఈ ఊరు సెలయేరు. నన్ను గంద నా వాళ్ళు నా కళ్ళ లోగిళ్ళు. నన్ను గన్న నా వాళ్ళు నా కళ్ళలో గిళ్ళు. ఈ గాలి ఈ నేల వంక కూసేను ఆ వంక నాదాక తెలిసాక వచ్చేను నా వంక. చిన్నారి గొరవంక కూసేను ఆ వంక నాదాక తెలిసాక వచ్చేను నా వంక. ఎన్నాళ్ళో గడిచాక ఇన్నాళ్లకు కలిశాక, ఎన్నాళ్ళో గడిచాక ఇన్నాళ్లకు కలిశాక, ఉప్పొంగిన గుండెలకేక ఎగసేను నింగిరాక. ఉప్పొంగిన గుండెలకేక ఎగసేను నింగిరాక. ఎగసేను నింగిరాక. ఈ గాలి ఈ నేల ఈ ఊరు సెలయేరు. నన్ను గన్న నా వాళ్ళు నా కళ్ళలో గిళ్ళు. ఈ గాలి ఈ నేల
ఏ ఉలితో ఈ శిలపై నిలిపాడో ఈ కళను, ఏనాడు ఏ శిల్పి కన్నాడో ఈ కళను, ఏ ఉలితో ఈ శిలపై నిలిపాడో ఈ కళను, ఏ వలపుల తలపులతో తెలిపాడో ఈ కథను, ఏ వలపుల తలపులతో తెలిపాడో ఈ కథను. ఈ రాళ్ళే జవరాళ్ళై ఇట నాట్యాలాడేను, ఈ రాళ్ళే జవరాళ్ళై ఇట నాట్యాలాడేను. మనసు కన్న స్వర్ణ స్వప్నమై తలుపు మన్న తార చిలుకు కాంతి చినుకులై, కన్నె మూగ మనసు కన్న స్వర్ణ స్వప్నమై తలుపు మన్న తార చిలుకు కాంతి చినుకులై, గగన గణము నుండి అమర గానవాహిని స్వాతిమానలో నా ఆత్మ స్నానమాడే, నీ మురళిలో నా హృదయమే స్వరములుగా మారే. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ,
బండతానొక్కటే 7 జన్మల తీపి బంధమే నీ కంటిలో నలక లో వెలుగు నీ కనక నేను మేననుకుంటే ఎద చీకటే హరి 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 రాయినై ఉన్నాను ఈనాటికి రామ పాదము రాక ఏనాటికి వేణువై వచ్చాను భువనానికి గాలినై పోతాను గగనానికి వేణువై వచ్చాను భువనానికి గాలినై పోతాను గగనానికి నీరు కన్నీరాయే ఊపిరే బరువాయే నిప్పు నిప్పుగా మారే నా గుండెలో నీరు కన్నీరాయే ఊపిరే బరువాయే నిప్పు నిప్పుగా మారే నా గుండెలో ఆ నింగిలో కలిసి నా శూన్య బంధాలు పుట్టిల్లు చేరే మట్టి ప్రాణాలు హరి హరి రెప్పనై ఉన్నాను మీ కంటికి పాపనై వస్తాను మీ ఇంటికి వేణువై వచ్చాను భువనానికి గాలినై పోయాను గగనానికి గాలినై పోయాను గగనానికి సృష్టికర్త ఒక బ్రహ్మ అతనిని సృష్టించినదొక అమ్మ సృష్టి సుడవే నా బిడ్డ దిక్కు సుడవే సందమామ లెక్క ఉంటదే దీని అంద
సందమేందో పాడవే. నేలమ్మ దీవించి నల్ల మన్ను ఇచ్చి నన్నేసేయ మంది కుండా. నేలమ్మ దీవించి నల్ల మన్ను ఇచ్చి నన్నేసేయ మంది కుండా. సుక్కాయి కుండ నీళ్లతో నీ గొంతు నిండి నీ పాట సల్లంగా ఉండా. నీ బతుకుల సిరినవ్వు పండా. సిరిసిల్ల మొత్తం సీరతో కప్పి నీ సీమ చేరితే నా మక్కమియాలా. చుక్క సేనేత సప్పుళ్ళ సంగీతం అవ్వాల సందళ్ళు తేవాలా. సంబరాల తేలాలా. రారిరో రేలా రారిరో రేలా రారిరో రేలా రారిరో రేలా రారిరో రేలా రారిరో రేలా. సూర్యుడి ఎలుగు తప్ప ఇంకేది మాకు తెల్వది. ఏముందో నీలో గొప్ప నీకెళ్ళి మనసొంగినాది. ఆ సన్న సన్నని రాగాలను మా సున్నితాలు కలుపుకోవే నీ పుణ్యముంటది. కిలకిల్ల కుక్కు కిలకిల్ల కుక్కు అంటూ మాకు తని నోట రావాలా. గలగల్ల హైలిస్సా అంటూ నా గుండె సవ్వళ్ళు నువ్వే పలకాల. పల్లె తల్లి నడుగుతున్నా బిడ్డ పల్లె తల్లి నడుగుతున్నా. ఓలుల్లాయి నా మీద అల్లాలా. ఓలుల్లాయి నా మీద అల్లాలా. రారిరో రేల రారిరో రేల రారిరో రేలా రారిరో రేల రారిరో రేల రారిరో రేలా. నీలమ్మ కన్నదంట నిన్నైనా నీ బిడ్డనైనా. ఈ నీలమ్మ ఇచ్చిందంట నీరైనా నీ కుండనైనా. గువ్వలకు తగి ఆయువు పోసిన గింజలనిచ్చింది నీలమ్మే. తనలోని పల్లాలు నది కోసం ఉంచింది. ఎన్నెన్నో పరవళ్ళు నేర్పింది. పల్లె తల్లి నువ్వు వినవే ఇది గాలిలైతే కాదే. మన రాజన్న చెప్పిన మాటే ఆ నీలమ్మ నీ ముద్దు పేరే. రారిరో రేల రారిరో రేల రారిరో రేలా రారిరో రేల రారిరో రేల రారిరో రేలా. రారిరో రేలా రారిరో రేలా రారిరో రేలా రారిరో రేలా రారిరో రేలా రారిరో రేలా. అమ్మా అమ్మ మాయమ్మ అమ్మంటేనే నువ్వమ్మా. అమ్మా అమ్మ మాయమ్మ అమ్మంటేనే నువ్వమ్మ. చల్లంగా చూడవమ్మా దిక్కే నువ్వై రావమ్మా. మొక్కే దైవం నీవమ్మ దీవిల్చి ఎలవమ్మా. వెన్నంటి మనసున్న తల్లి పాద వెళ్ళివే. వెన్నంటి కాపాడగా వచ్చినావే. తల్లిదండ్రి నువ్వేనమ్మా తోడు నీడ నువ్వేనమ్మా. నీ నోటి మాటంటే శాసనం. అమ్మ అమ్మ మాయమ్మ అమ్మంటేనే నువ్వమ్మ. చల్లంగా చూడవమ్మా దిక్కే నువ్వై రావమ్మా. మొక్కే దైవం నీవమ్మ దీవిల్చి ఎలవమ్మా.
జగమే మరపింపజేయునది కన్న తల్లి ప్రేమ. శిశువైనా పశువైనా తన తల్లి బుడికై పరుగులు తీయునులే. జననీ అను మాటలోని తరియుచు మనిషి జన్మ. ఇలనైనా కలనైనా ఆ అమ్మ రుణమే ఎన్నడు తీరదులే. ప్రాణం నా ధ్యానం మా అమ్మ కోసమని ఉన్న బ్రతికున్న మా అమ్మే లోకమని. బ్రహ్మైనా అమ్మంటే చాలు మొక్కుతాడురా, ప్రాణంగా చూసేది ఆ పాశమేరా. దేవుణ్ణైనా ఎదిరిస్తాను, కాలాన్నైనా శాసిస్తాను, అమ్ముంటే చాలంట అండగా. అమ్మ అమ్మ మాయమ్మ అమ్మంటే నువ్వమ్మ, చల్లంగా చూడవమ్మ. దిక్కే నువ్వై రావమ్మ, మొక్కే దైవం నీవమ్మ, దీవించి ఎలవమ్మ.